శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 38వ భాగం 8/7/25 సప్తమ ప్రకరణ తృప్తి దీప ప్రకరణంలో ఉన్న 183వ శ్లోకం. సుషుప్తి విషయా ముక్తి విషయా వా శృతి స్థుతి ఉక్తం స్వాప్యయ సంపథ్యోరితి సూత్రే హియతి స్ఫుటం. శృతిస్తు శృతి వేదం సుషుప్తి విషయంగా కలదిగా గాని ముక్తి విషయంగా కలది కాని ఇది అన్వయింపబడుతుందని స్వాప్యయ సంపథ్యో అనేటువంటి ఇది సూత్రం చేత బ్రహ్మసూత్రంలో అతి స్ఫుటం మిక్కిలి స్పష్టంగా ఉక్తం చెప్పబడింది కదా. ఓ వాది, వేదం ఏం చెప్తుంది? యత్ర స్వస్య అనే శృతిని ఆధారంగా చేసుకొని నువ్వు ఆక్షేపించవు. స్వాప్యయ సంపథ్యో అనే బ్రహ్మసూత్రంలోని ఆ శృతిని సుషుప్తి విషయంగా తీసుకొని సుషుప్తి విషయం కోసమే కానీ ముక్తి విషయంగా కానీ అన్వయింపాలని విస్పష్టంగా చెప్పబడి ఉంటే ఆ శృతిని ఆధారంగా చేసుకొని నువ్వు ఆక్షేపించకూడదు. అన్యథా యాజ్ఞవల్క్యాదేరాచార్యత్వం న సంభవేత్. ద్వైత దృష్ట అవిద్యత్వా ద్వైత దృష్టౌ న వాగ్వదేత్. అన్యథా ఇంకొక విధంగా ఆ శృతి సుషుప్తి విషయంగా కానీ మోక్ష విషయంగా కానీ నువ్వు అంగీకరించకపోతే యాజ్ఞవల్కుడు మొదలైన మొదలైన వాళ్ళకి ఆచార్యత్వం ఉపదేశకులవటం వల్ల సంభవింపదు. ద్వైత దృష్టౌపత్యాం ద్వైత దృష్టి కలిగి ఉన్నప్పుడు అని అవిద్వత్త అంటే అద్వితీయమైన జ్ఞానం లేకపోవటం అని ద్వైతాదృష్టం ద్వైత జ్ఞానం లేన వాక్కు న వదేత్ చెప్పకపోవు. తనకంటే వేరుగా శిష్యులు మొదలైన వస్తువులే లేనప్పుడు వాళ్ళకి బోధించటం ఆచార్యవాక్యం క్రమం తప్పుతుంది. పైన చెప్పబడిన శృతిని సుషుప్తి విషయంగా కానీ మోక్ష విషయంగా కానీ అంగీకరింపకపోతే యాజ్ఞవల్కుడు మొదలైన వాళ్ళకి ఆచార్యత్వం రాదు, సంభవించదు. ఎందువల్ల? ద్వైతం కనపడిందా? అద్వైత జ్ఞానం లేకపోవటం చే ఆ ద్వైత జ్ఞానం లేనివాడు ఆచార్యుడిగా ఉండటం సంభవమైందిగా. అద్వైత జ్ఞానం లేనివాడు ఆచార్యుడుగా ఉండటానికి అనర్హుడు, సంభవించు. ద్వైత స్ఫురణం లేకుండా ఉంటే శిష్యాదులు ఉన్నారు అనుకోవటం చేత ఎవడికి బోధించడానికి ఆచార్య వాక్యం బయటకు వస్తుంది? ఎవడికి చెప్పాలి? ఇలాంటి ప్రసంగం వల్ల విద్యా సంప్రదాయానికే విచ్ఛేదం కనుక ఇలాంటి ప్రసంగాలు పనికి. నిర్వికల్ప సమాధౌతు ద్వైతాదర్శనహేతుతః సైవా పరోక్ష విద్యేతి చేతుసుషుప్తిస్తథాన కిం. నిర్వికల్ప నిర్వికల్పక సమాధి అంతే ద్వైతాదర్శనహేతువ ద్వైత స్ఫురణం లేని కారణం చేత అద్వైత స్మృతియే అపరోక్ష విద్యేతి చేత్ అపరోక్ష జ్ఞానమవుతుంది అని అంటే నువ్వు సుషుప్తి వ్యవస్థ
తథా అలాంటి నాకేం కాదా, అది ఎందుకు కాదురా అన్నాడు. ఓ వాది, నువ్వు నిర్వికల్ప సమాధిలో ద్వైతం స్ఫురించటం లేదు కనుక అలాంటిది అపరోక్ష జ్ఞానం కావచ్చును. శిష్యులకు బోధించేటప్పుడు యాజ్ఞవల్కుడు మొదలైన ఆచార్య వర్గానికి ద్వైత స్ఫురణం ఉండటం చేత అది పరోక్ష జ్ఞానమని చెప్పడం అతి ప్రసంగమవుతుంది. అంటే అసంబద్ధం. అంటే ద్వైత స్ఫురణ లేని అవస్థ విద్యాత్వం అంగీకరిస్తే ద్వైత స్ఫురణం లేని సుషుప్తిని కూడా జ్ఞాన దశగా అంగీకరించాల్సి వస్తుంది కనుక అది అధిక ప్రసంగమవుతుందని భావం. ఆత్మతత్వం న జానాతి సుప్తౌ యది తదా త్వయా ఆత్మధీరేవ విజ్యేతి వాచ్యం నద్వైత విస్మృతి. సుప్తౌ సుషుప్తి దశలో ఆత్మతత్వం ఆత్మస్వరూపాన్ని న జానాతి యది గుర్తెరగడు అన్నావా, తదా అప్పుడు దీచేత ఆత్మధీరేవ ఆత్మజ్ఞానమే విద్యేతి విద్య అని వాచ్యం నువ్వే చెప్పుకుంటున్నావు. ద్వైత విస్మృతి జగత్తును మరవటం అంటే గురించకపోవడం నా విద్య కాదు. సుషుప్తి కాలంలో ద్వైత స్ఫూర్తి లేకపోయినా ఆత్మస్వరూప జ్ఞానం లేదు కనుక అది విద్య కాదు అన్నావా మంచిది. అప్పుడు ఆత్మజ్ఞానమే విద్య అవుతుంది. ద్వైత ప్రతీతి లేకపోవడం విద్య కాదని గుర్తుపెట్టుకో. ఉభయం మిళితం విద్యాత్ యది తర్హి ఘటాదయ అర్ధ విద్యా పాజిన సుసకల ద్వైత విస్మృతే. మిళితం కలిసిపోయిన ఉభయం అద్వైత జ్ఞానాన్ని ద్వైత జ్ఞానం లేకుండా ఉండటం అనేటువంటి రెండు విద్య అవుతుందని అన్నావా. తర్హి అలా అయితే ఘటాదయ ఘటపటాది జడ పదార్థాలు సకల ద్వైత విస్మృతే సమస్తమైన ద్వైత జ్ఞానం లేకుండా ఉండటం వల్ల అర్ధ విద్యాభాజిన సగం విద్యను పొంది ఉన్నాయి. స్యు అవుతున్నాయి. సగం విద్య పొందినట్లు కనపడు. ద్వైత విస్మృతి ఆత్మజ్ఞానం రెండూ కలిసి విద్య అవుతుంది అని అనుకుంటే నువ్వు, లేదా నువ్వు చెబితే ఘటపటాది జడ పదార్థాలు ఇందులో ద్వైత విస్మృతి కలిగి ఉండటం చేత, ద్వైతం లేకపోయి ఉండటం చేత అద్వైత భావన కలిగి ఉండదు. సగం జ్ఞానం కలిగి ఉన్నదని అనాల్సి వస్తోంది కనుక అలా నువ్వు చెప్పకూడదు. మశగధ్వని ముఖ్యానాం విక్షేపాణాం బహుత్వతః తవ విద్యా తథా న స్యాత్ ఘటాదీనాం యథా దృఢః. మశగధ్వని ముఖ్యాన దోమల యొక్క ధ్వని చప్పుడు ముఖ్యానాం మొదలుగా గల విక్షేపాణం వికల్పముల యొక్క బహుత్వతః అనేకత్వం వల్ల ఘటాదీనం కొండలు మొదలైన వాటి యథా ఏ విధంగా విద్య దృఢమైందో తథా ఆ విధంగా తవా నీ విద్య నశ్యాత్ కలగకపు. తత్వజ్ఞానాన్ని ద్వైత విస్మృతి రెండూ కలిసి విద్య అనేటువంటి ద్వైత విస్మృతి విద్యలో సగం కావాల్సి వస్తుంది. యోగి మశకధ్వనులు అంటే ఈగలు దోమలు శబ్దాలు మొదలైన విక్షేపాలు గమనించటం వల్ల విద్యలోని సగభాగం కూడా నీకు రానట్టులే.
ఆత్మధీరేవ విద్యేత్ యది తర్హి సుఖీ భవ దుష్టచిత్తం నిరుంధ్యాచ్చేత్ నిరుంధిత్వం యథా సుఖం. ఆత్మధీరేవ ఆత్మజ్ఞానమే విద్యేతి యది విద్య అంటావా తర్హి అలా అయితే సుఖీ భవ గొప్పవాడివేరా సుఖీ భవ నువ్వు. దుష్టచిత్తం దోషయుక్తమైన మనస్సు నిరుంధ్యాచేత్ దోష నివృత్తికై చిత్తాన్ని నిరోధింపవలసి ఉంటుందనంటే యథాసుఖం సుఖంగా నువ్వు నిరుంధి అరికట్. ఆత్మజ్ఞానమే విద్య అని అంగీకరిస్తావా బావు, అది మాకు కూడా మంచిదే, సంతోషం, సమ్మతం, ఒప్పుకుంటా. చిత్త నిరోధం లేని విద్య రాదు కనుక చంచల చిత్తాన్ని నిరోధించాలి అని నువ్వు కూడా ఒప్పుకుంటే మాకు కూడా సుఖం. చిత్తం అరికట్టు, అది మాకు ఇష్టమే సమ్మతం. తదిష్టమేష్టవ్యమయా మాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్ఛన్న త్యజ్యవన్నేచ్ఛేత్ కిమిచ్చ నపి శ్రుతం. ఏష్టవ్యవమాయావయత్వస్య ఏష్టవ్య అద్వితీయ ఆత్మజ్ఞానం కోరదగే మాయామయత్వస్య జగన్మాయామయత్వాత్ సమీక్షణాత్ చూడటం వల్ల తత్ ఆ చిత్త నిరోధం అస్మాకం మాకు ఇష్టం సమ్మతం. ఇచ్చన్న జ్ఞాని కోరిన అజ్ఞవత్ అజ్ఞానిల నా ఇచ్చేత్ కోరు. అత ఆ కారణం చేత కిమిచ్చిందని శృతం హి వేదాల్లో చెప్పబడిందే. జ్ఞాని ప్రపంచాన్ని మాయామయంగా గుర్తిస్తా కనుక చిత్త నిరోధాన్ని చేస్తాడు. అతడు ప్రారబ్ధవశంలో విషయాలను ఇష్టంగా లేకపోయినా ఇచ్చగిస్తే అజ్ఞుడి వలె బద్ధుడై కోరడు. కిమిచ్చన్ కన్యకామాయ అనే శృతిలోకి అనేటువంటి పదం ఈ అర్థాన్ని సూచిస్తుంది. రాగో లింగమబోధస్య సంతు రాగాదయో బుధే ఇది శాస్త్రద్వయం సార్థమేవ సత్య విరోధతః. అబోధస్య జ్ఞానం లేకపోవటం, రాగ విషయ అనురాగం, లింగం శకనమని, బుధే జ్ఞానియందు రాగాదయ రాగద్వేషాదులు మొదలైన సంతు ఉంటే ఉండొచ్చు. అవి అలాంటి ఇతి శాస్త్రద్వయం ఏవం సది ఇలా చెప్పిన ఎడల అవిరోధత విరోధం లేకుండానే సార్థకమవుతుంది. రాగో లింగమమోధస్య చిత్తవ్యాయామ భూమిషు ఉతస్యాద్వలతా తస్య యస్యాగ్ని కోటరే తరూః అనే శాస్త్రం విషయానురాగం అజ్ఞానానికి గుర్తు. త్వరయటం చేయటం, త్వర అంటే ఒక్క కలిగినలో అగ్ని గల వృక్షాన్ని చెమ్మ ఉండనేరదు కనుక అనే శాస్త్రం జ్ఞానికి విషయానురాగం ఉండదని తెలుసు. చెట్టు త్వరలో అగ్ని ఉంటే కింద నుంచి నీళ్లు తీసుకుంటుంది. శాస్త్రార్థస్య సమాప్తత్వాన్ ముక్తి స్యాత్ తావతాపి రాగాదయస్వంతు కామం న తద్భావోపరాధ్యత్ అనే శాస్త్రం బ్రహ్మ విదుడి జ్ఞానం కల స్థానం వలన మోక్షం ఘటిస్తోంది కనుక రాగాదులు ఉన్న బాధించేవి కావు అని చెప్పు. ఈ రెండు శాస్త్రాలు
జ్ఞాని విషయాలను కోరినటువంటి అజ్ఞుని బలిల బద్ధుడై కోరడని చెప్పడం చేత సమన్వయాలు అవుతాయన్న. జగన్మిథ్యాత్వవత్సాత్వ సంగత్వస్య సమీక్షణాత్ కస్య కామాయేతి వచో భోక్తృ భావ వివక్షయా. ఆత్మధీరేవ ఆత్మజ్ఞానమే విద్యేతి యది అని విద్య అంటావా, తర్హి అలా అయితే సుఖీ భవ సుఖవంతుడుక. దుష్టచిత్తం దోషయుక్తమైన మనస్సు నిరుధ్యాత్ దుర్దోష నివృత్తికై చిత్తాన్ని నిరోధించటంలో చేస్తే యథాసుఖం. బాగుందయ్యా అరికట్ ఇందాక చెప్పింది మళ్ళా. పతిజయాదికం సర్వం తత్పద్భోగాయ భోగాయ నచ్చతి కింత్వాత్మభోగార్థమి శ్రుతా ఉద్ఘోషితం బహు. పతిజయాదిక 8 భార్య మొదలుగా సర్వం భర్త భార్య సర్వం సకల పదార్థాలను తత్తద్భోగాయ ఎదుటి వారి భోగం కొరకు నా ఇచ్చతి కోర. కింటు మరేమిటి అంటే భోగార్థమే తన ఆత్మభోగం కోసమే అని శృతం వేదంలో బహు విశేషంగా చాలా ఎక్కువగా గొప్ప ఉద్ఘోషితం చెప్పబ. మనుష్యుడు భోగ సాధనాలన్నింటినీ వాటి కోసం ప్రేమించటం లేదు. ఆత్మభోగం కోసమే వాటినన్నిటినీ ప్రేమిస్తున్నాడని శృతియే అజ్ఞాన కల్పితమైన భోక్తృత్వం ప్రసక్తమైందని చెబుతోంది. కనుక ఆత్మ భోక్తృత్వ ప్రసక్తి కలిగేతుందని తెలియాలి అని. కిం కూటస్థచ్చిదాభాసు యథా కిం చోభయాత్మకః భోక్తా తత్రా న కూటస్థౌ సంగత్వాద్ భోక్తృతాం వ్రజేత్. భోక్త కర్మఫలాన్ని అనుభవించేవాడు. కూటస్థః కేవల ప్రత్యేగాత్మగ. కిం లెక్ చిదాభాసః కేవల చిదాభాసుడా లేకపోతే కేవల ప్రత్యేగాత్మ. యథా కించ ఒకవేళ కాకపోతే ఉభయాత్మక అంటే కూటస్థ సహిత చిదాభాసుడా అని వికల్పం. తత్ర ఈ 3 పక్షాలలో కూటస్థ కేవల ప్రత్యేగాత్మ అసంగత్వం వల్ల దేనికి అంటుకోకుండా ఉండటం వల్ల భోక్తృత్వాన్ని నవ్రజేత్ పొందలేడు పొందడు. భోక్త అనేటువంటి వాడు అనుభవించే కూటస్థుడా చిదాభాసుడా లేక ఉభయాత్మకుడా అని వికల్పించి అసంగుడవటంచే అంటే దేనికి అంటుకోకుండా ఉండటంచే కూటస్థుడు నిర్వికారుడు అవటం వల్ల భోక్తృత్వాన్ని వాడు పొంద. సుఖ దుఃఖాభిమానాభ్యౌ వికారో భోగ ఉచ్యతే కూటస్థస్య వికారీ చేతన్న వ్యాహతం కథం. సుఖ దుఃఖాభిమానాఖ్య సుఖ దుఃఖ అభిమానమని పేరు గల వికారమే భోగం అని ఉచ్యతే చెప్పబడుతోంది. సుఖ అభిమానమని పేరు గల వికారమే భోగం అని చెప్పారు పెద్ద. కూటస్థుడు వికారీ చ వికారవంతుడు ఇచ్చేవత్ ఇలా అవటం
కథం ఏ విధంగా నవ్యాహత బాధితం కాదు అంటే విరోధమే అవుతుంది. సుఖ దుఃఖ అభిమాన రూపమైన వికారం భోగం అంటాం. కూటస్థుడు అంటే నిర్వికారుడు. నిర్వికారిత్వాన్ని వికారిత్వం ఒక చోట ఉంటాయా? ఒకే వరలో రెండు కత్తులు కుదరదు. వికారి బుద్ధ్యధీనత్వా ఆభాసో వికృతావపి నిరధిష్టా విభ్రాంతి కేవలా నహి తిష్టతి. అభాసః చిదాభాసు వికృతావసి వికారం కలిగి ఉన్నప్పటికీ వికారి బుద్ధ్యధీనత్వాత్ వికారవంతమైన బుద్ధికి అధీనత్వాత్ స్వాధీనం అవటం వల్ల నా భోక్త వాడు భోక్త నేరడు కూడా. నిరధిష్టాన విభ్రాంతి. నిరధిష్టాన అంటే అధిష్టానం లేని విభ్రాంతి భ్రమ కేవలం నతిష్టది ఉంటుందా అంటే ఉండదు. చిదాభాసుడు వికారి అయిన బుద్ధిని ఉపాధిగా కలిగి ఉండటం చేత తనలో వికారం సంభవించినా చిదాభాసు కల్పితుడు అవటం వల్ల తనకు ఆధారభూతుడైన కూటస్థుని వదిలి స్వాతంత్ర స్థితి అనుభవింపకపోవటం చేత కేవల చిదాభాసుడి భోక్తృత్వం సంభవింపదు. ఉభయాత్మక ఏవాతు లోకే భోక్తా నిగజ్యతే తాదృగాత్మానమారభ్య కూటస్థశేషితశ్రుతౌ. అతః ఆ కారణం వల్ల లోక వ్యవహారంలో ఉభయాత్మకయే కూటస్థ సహిత చిదాభాసుడే కూటస్థుడైనటువంటి చిదాభాసుడు భోక్త కర్మఫలాన్ని అనుభవించేవాడు అవుతాడని నిగజ్యతే చెప్పబడు. శృతౌ బృహదారణ్యకాది శృతులలో అటువంటి ఆత్మాన భోక్తను ఆరభ్య చెప్పటానికి ప్రారంభించి కూటస్థః ప్రత్యేగాత్ శేషితః శేషింపబడ్డ అంటే ఏ కారణంచే కూటస్థ చిదాభాసులలో ఒక్కొక్కడి ప్రత్యేకంగా భోక్తృత్వం సంభవించదు కుదరదు. ఆ కారణం చేత కూటస్థ సహిత చిదాభాసుడే వ్యవహారంలో భోక్త అని చెప్పబడుతున్న అనుభవం వాడిదే. అంటే పరమార్థ దశలో కూటస్థ సహిత చిదాభాసత్వమే ఘటించదు అని బృహదారణ్యకాది శృతులలో బుద్ధ్యుపాధికుడైన భోక్తను చెప్పడం మొదలుపెట్టి బుద్ధ్యాదుల అనాత్మం నిశ్చయించటం చేత బుద్ధి మొదలైన కల్పన ఆధారభూతుడై చిద్రూప కూటస్థుడు శేషింపబడ్డ. ఆత్మా కథమయిత్యుక్తే యాజ్ఞవల్క్యో విబోధయన్ విజ్ఞానమయమారభ్యాం సంగంతం పర్యశేషయత్. ఆత్మ కథను ఎల్తివాడు ఎలాంటివాడు ఇది ఈ విధంగా ఉక్తే ప్రశ్నింపబడుతుండగా యాజ్ఞవల్క్య మహర్షి విబోధయన్ బోధిస్తూ విజ్ఞానమయమని ఆరభ్య మొదలుపెట్టి ప్రారంభించి ఉపక్రమించి అసంగుడగు తం ఆ కూటస్థు పర్యశేషయత్
మిగిల్చాడు. మిగతావన్నీ నేతి అనుకోండి. దేహేంద్రియ మన ప్రాణాదులలో ఆత్మ ఎలాంటి వాడని ఎవ్వడని జనక చక్రవర్తి ప్రశ్నించగా యాజ్ఞవల్క్య మహర్షి బుద్ధి తాదాత్మ్యాపన్నుడై విజ్ఞానమయ ఉపక్రమించి అసంఖ్యోహ్యయం పురుష అనే వాక్యం చేత నిర్వికారుడైన కూటస్థుడే ఆత్మ అని దృఢంగా చెప్పేసి ఓయమాత్మేచ్చేవమాదౌ సర్వత్రాత్మా విచారతః ఉభయాత్మకమారభ్య కూటస్థస్యేష్యతే శ్రుతౌ. అయమాత్మ, ఈ ఆత్మ, కహ ఎవడు అనేటువంటి ఇత్యాదో ఈ మొదలైన మాటలలో వాక్యాలలో సర్వత్రా అంతట ఏవం ఈ ప్రకారం విచారత విచారం వల్ల శృతౌ వేదంలో ఉభయాత్మకం కూటస్థ సహిత చిదాభాసుడు భోక్తం ఆరభ్య తెలపటానికి ప్రారంభించి ఆత్మ ప్రత్యేగాత్మ అయి కూటస్థ నిర్వికారు శేష్యతే శేషింపబడు. ఈ ఆత్మ ఎవరిని మేము ఉపాసించాలి, ఆ ఆత్మ ఎటువంటి వాడు అనే అర్థం కల ఓయం ఆత్మేతిమయ ఉపాస్మహి కతరస్స ఆత్మేతి ఇలాంటి ఐతరేయ శృతివాక్యాలలో ఆత్మ విచారం చేత అంతఃకరణ ఉపాధికుడై అభోక్తం చెప్పటానికి ప్రారంభించి ప్రజ్ఞానం ఆత్మస్వరూపుడై కూటస్థుడు శేషింపబడ్డ. అలా యుక్తి శృతుల చేత ఆలోచింపక, యుక్తి చేత శృతి చేత ఆలోచింపక కూటస్థ సహిత కూటస్థుడితో కూడి చిదాభాసుడైన భోక్త మిథ్యారూపుడని పారమార్థికుడని అసంగ కూటస్థుడికి భోక్తృత్వం లేదని స్పష్టమవు. కనుక పరమార్థంలో భోక్త కలడు అనేటువంటి విషయం శృతి యొక్క అభిప్రాయం కాదు అని తెలుసు. కూటస్థ సత్యతాం స్వస్మిన్ మధ్య అధ్యసాత్యాధ్యస్యాత్మా వివేకతః తాత్వికీం భోక్తృతాం మత్వా న కదాచిజ్జిహాసతి. కూటస్థతత్యతాం కూటస్థుని సత్యత్వం స్వస్మిన్ చిదాభాసుడైన తనలు ఆత్మా వివేకత ఆత్మస్వరూపమయ అవివేకత అజ్ఞానం వల్ అధ్యస్య ఆరోపించుకొని భోక్తృత్వాన్ని తాత్వికీం సత్యమైన దానిగా మత్వా ఆలోచించి తలచి కదాచిత్ ఎప్పుడు నా జిహాసత్ భోగం వదలటానికి వాడు ఒప్పుకో. చిదాభాసుడు తన అధిష్టానమై కూటస్థుని సత్యత్వాన్ని అజ్ఞానం చేత తనలో ఆరోపించుకొని తనను సత్యమైన వాడిగా భావించి భోగాలను విడువలేకుండా ఉంటాడు. భోక్త స్వస్వైవ భోగాయ పది జాయాదిమిచ్చతి ఏష లౌకిక వృత్తాంతః శృత్యా సమ్యగనూదితః. భోక్త స్వస్వైవ తన యొక్క భోగాయ భోగం కోసం పతిజాయాది భక్త భార్య మొదలైన పరికరాలు ఇచ్చతి కోరుతూ ఉంటాడు. ఇది ఇలాగా లౌకిక వృత్తాంత లోకసిద్ధమైన వృత్తాంతం శృత్య వేదంచే సమ్యక్ బాగా అనూదిత అనువదింపబడి లోక ప్రసిద్ధుడైన ఉభయాత్మకుడిని భోక్తగా పెంచి
భక్తు భార్యాది భోగ సాధనాల ఆత్మ సంబంధంగా శృతి చెప్పింది కానీ కేవల కూటస్థ అభిప్రాయంతో కాదు. భోగ్యానం భోక్తృశేషత్వాన్ మా భోగ్యేష్వ అనురజ్యత భోక్త యేవ ప్రధానేతో అనురాగం తం విధిష్యతి. మళ్ళ భోగ్యానాం భోక్తృశేషత్వాన్ మాం భోగ్యేషు అనురజ్యత భోక్తర్యేవ ప్రధానేతో అనురాగం తం విధిష్యతి. భోగ్యానాం భర్తృభార్యాది భోగ పదార్థాలు భోక్తృశేషత్వాత్ భోక్త భోగ సాధనాలు అవటం వల్ల భోగ్యేష్ భర్తృభార్యాదులలో మా అనురజ్యత అనురాగం చెయ్యబడకుండా ఉండుగా అనురాగం చెయ్యదు అన్నది. అతః ఆ కారణం వల్ల ప్రధానభూతుడైనటువంటి భోక్తర్యే భోక్త అయినటువంటి తన యందే తం ఆ అనురాగాన్ని విధిష్యతి విధించటం కిచ్చయిస్తారు విధించటానికి ఇష్టపడుతారు. భోగ్యాలైనటువంటి భర్త భార్య మొదలైన విషయాలు భోక్తకు పరికర. భోక్తయే ఇక్కడ ప్రధానం. భోక్త అనేది ఆత్మనే ప్రేమిస్తుంది అని చిత్తాన్ని ఆత్మకు అభిముఖంగా చేయటానికై ఈ సంగతి శృతిలో చెప్పము. యా ప్రీతి రవివేకాం నాం విషయే శ్వనపాయి వా మనుస్మరత స్వామి హృదయాన్మాపసర్పతు. అవివేకులకు విషయేషు శబ్దాది విషయాలలో అనపాయిని ఎడతగని ఆ ప్రీతి ఏ ప్రేమ కలదు స ఆ ప్రీతి హే మాపా ఓ లక్ష్మీపతి. మాప అంటే పతి, మాకి పతి లక్ష్మీపతి. వాం నిన్ అనుస్మరతం స్మరిస్తూ ఉండేటువంటి మే మా యొక్క లేక నా యొక్క హృదయం నుండి మర్పతు తొలగిపోకుండా ఉండు. ఓ శ్రియపతి శ్రీకాంత నా మనస్ విషయాలను ప్రేమించకుండా ఉండేట్టుగా చెయ్యి, నిన్నే ప్రేమించేట్లు చెయ్యి. ఈ శ్లోకానికి అంతరార్థం కూడా చెప్తారు కానీ దాని తల్పదల. అజ్ఞానులకు విషయాలలో దృఢంగా ప్రేమ ఉన్నట్లు అనుక్షణము నిన్నే ధ్యానిస్తున్నా నాకు నీ యందు అలాంటి ప్రేమ దృఢంగా నెలకొల్పబడుగా. దీన్ని బట్టి విషయాదులను ప్రేమించకు, ఆ సర్వేశ్వరుణ్ణి ఎడతెగగా ప్రేమించమని దానిలో రహస్యం. ఇది న్యాయేన సర్వాత్మ సర్వస్మాద్భోగ్యజాతాద్విరక్తధి ఉపసంహృత్యతాం ప్రీతిం భోక్తర్యేవ బుభుత్సతే. ఇది ఇలాంటి న్యాయేన న్యాయం చేత సర్వాస్మాత్ సమస్తమైన భోగ్యజాతాత్ భోగ్యవర్గమంత విరక్తధి వైరాగ్య బుద్ధి కలవాడవి తాం ప్రీతి ఆ ప్రీతి భోక్తర్యేవ భోక్తయైన ఆత్మలోనే ఉపసంహృత్య సంగ్రహించి బుభుచ్యుతే తెలుసుకొన కోరుతాను. ఈ రకంగా వైరాగ్య బుద్ధి కలిగి భోగ్యజాతాలను ప్రేమించ భోక్త అయినటువంటి ఆత్మనే ప్రేమించి
అతన్ని తెలుసుకోవటానికి ఇష్టపడదు. సచందన నవధూపవస్త్ర సువర్ణాదిషు పామర అప్రమత్తో యథా తద్వన్న ప్రమాజ్యతి భోక్తరి. పామరుడు అజ్ఞానుడు యథా ఏ విధంగా సరక్షందన వధూవస్త్ర సువర్ణాది పూలదండలు, పంచిగంధం, స్త్రీలు, వస్త్రాలు, బంగారం మొదలుగా గల వాడిలో అప్రమత్త వాడి మీద దృష్టి ఎలా ఉంటుందో తద్వత్ అదేవిధంగా ముముక్షుర మోక్షాన్ని కోరుకునే భోక్త అయిన ఆత్మయన్ న ప్రమాద్యతి, ప్రమాదాన్ని పొందడు. ఆత్మను చింతిస్తూ ఉంటాడు. పామరుడు గంధ పుష్పాది విషయాలను ప్రేమించున్నట్లుగా జ్ఞాని ఎప్పుడు ఆత్మనే ప్రేమిస్తాడు. కావ్య నాటక తర్కాది అభ్యస్యతి నిరంతరం విజిగీషు యథా తద్వత్ ముముక్షుస్వం విచారయేత్. విజిగీషు జయం కోరేటువంటి కావ్య నాటక తర్కాది కావ్యాలు, నాటకాలు, తర్కం మొదలైనటు వాటిని ఏ విధంగా ఏ విధంగా నిరంతర ఎడతెగకుండా అభ్యసిస్తాడు, నేరుస్తాడు. తద్వత్ అలానే ముముక్షు మోక్ష అపేక్ష కలవాడు స్వస్వరూపాన్ని విచారిస్తాడు. అవతలి వాణ్ణి జయించాలి అనుకున్నవాడు కావ్య నాటకాదులను నిరంతరం ఎలా అభ్యసిస్తాడో మోక్షం మీద అపేక్ష కలవ స్వస్వరూపాన్ని అలాగే సర్వదా ధ్యానిస్తూనే జపయాగోపాసనాది కురుతే శ్రద్ధయా తద స్వర్గాది వాంఛయా దద్వత్ శ్రద్ధధ్యాచ్ఛ్రే ముముక్షయా. యథా ఏ విధంగా స్వర్గాది వాంఛయ స్వర్గాదుల మీద కోరిక శ్రద్ధతో జపయాగ ఉపాసన జపాలు, యాగాలు, ఉపాసన మొదలైన వాటి పూరితే చేస్తున్నాడు. తద్వత్ అలానే ముముక్షతయ మోక్షేచ్ఛచేత్ స్వస్వరూపంలో శ్రద్ధ చెయ్య. స్వర్గాదులలో కోరిక కలవాడు శ్రద్ధతో జపయాగాదులను ఆచరించినట్లుగా మోక్ష కావు స్వస్వరూప విచారం మీద ఆసక్తి. చిత్తైకాగ్ర్యం మహాయోగి మహాయాసేవ సాధనాత్ అనిమాది ప్రేప్సయైవం వివిచ్యాత్స్వం ముముక్షతే. యథా ఏ విధంగా యోగి మహాయాసేన గొప్ప శ్రమ చేత అనిమాది ప్రేప్సయ అనిమాది సిద్ధులు పొందాలనే కోరిక చిత్తైకాగ్ర్య చిత్త నైశ్చల్య సాధయేతు సాధిస్తాడు. ఈ విధంగా ముముక్షయ మోక్షం మీద కోరిక ఉన్నవాడు తన స్వరూపాన్ని వివిచ్యాత్ గుర్తెరంగకుండా అనిమాది సిద్ధి కోరేటువంటి వాడు బాగా శ్రమతో చిత్త ఏకాగ్రతను ఎలా సాధిస్తారు అలాగే ముముక్షు స్వస్వరూపాన్ని సర్వదా విచారిస్తూనే ఉంటారు. కౌశలాన్ని వివర్ధంతే తేషామభ్యాసపాటవాన్ యథా తద్వద్వివేకో స్యాత్ అప్యభ్యాసా ద్విషదాయతే. తేషాం అలాంటి వాళ్ళ
అభ్యాసపాఠవత్ అభ్యాసమయ పాఠవాత్ దారుఢ్యం యథా ఏ విధంగా కౌశలాభి నేర్పు వివర్ధంతే వృద్ధి పొందుతున్నాయు తద్వత్ అదే విధంగా అస్యాత్ ఈ ముముక్షువు కూడా అభ్యాసం వల్ వివేక ఆత్మ అనాత్మ విశదాయ స్పష్టమవుతాయి. కావ్య నాటకాది విద్యాభ్యాసులం దాన్ని ఆ విద్యను అభ్యసించేవాడు ఆయా నైపుణ్యాలు అభివృద్ధి అయినట్లు ముముక్షువు కూడా అభ్యాసం వల్ల ఆత్మ అనాత్మ వివేకం స్పష్టమవుతుంది. వివిచ్యత భోక్తృతత్వం జాగ్రదాదిశ్వసంగత్ అన్వయ వ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయ భోక్తృతత్వం భోక్తృభోక్తయత్వం వ్యాధాత్మ్యాన్ వివిచ్ఛయ విమర్శ చేసేవాడి సాక్షి చైతన్యం అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయ వ్యతిరేకం వల్ల జాగ్రత్తాది అవస్థలలో సంగత లేకుండా అంటే దాంతో కూడకూడదు అధ్యవసీయ నిశ్చయింపబడుతోంది. వివేక వైషజ్యం కలవాడి జాగ్రత్తాది దశలలో తన అసంగత్వం అన్వయ వ్యతిరేకాలచే స్ఫుటంగా స్ఫురిస్తాయి. యదృశ్యతే ద్రష్ట జాగ్రత్స్వప్న సుషుప్తిషు తత్రైవ తన్నేతరత్రే చ అనుభూతిర్హి సమ్మత. ద్రష్ట చూసేవాడి చేత చూసేవాడి చేత అంటే సాక్షి చేత జాగ్రత్త స్వప్న సుషుప్తి జాగ్రత్త స్వప్నము సుషుప్తులలో ఎత్ర ఏ దశలో ఏ పదార్థం దృశ్యత చూడబడుతో తత్ ఆ పదార్థం తత్రైవ అక్కడని భవతి ఇతరత్ర ఇంకొక స్థలంలో నా ఉండదు. ఇది ఈ రకంగా అనుభవం సమ్మతాహి సమ్మతమే కదా, ఒప్పుకుంటావు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో వేరువేరుగా తాను చూసిన వస్తువులు ఆయా దశలలోనే కనపడతాయి, కానీ మిగతా దశలలో కనపడకుండా ఉంటాయి, చూడలేడు. ఆత్మ అయితే అన్ని దశలలో ఒక్క రూపై కనపడుతుంది కనుక దానికి వ్యతిరేకం. సయత్తత్ప్రతే ప్రేక్షతే కించిత్ తేనానందో ఆగతో భవేత్ దృష్ట్వైవ పుణ్యం పాపం శేచ్యేవం శృతిషు డిండిమః. సహ ఆ జీవు తత్ర ఆ జాగ్రత్తాది దశలలో యత్కించిత్ ఏ కొంచెం భోగ్య పదార్థాన్ని ఈక్షతే కోరుకుంటాడు, తేన దానితో అనన్వాగత అంటే కలుసుకున్నవాడు భవేత్ పుణ్యాన్ పాపాన్ దృష్ట్వైవ చూసే అంటే దాన్ని స్వీకరించకుండా అద్రవతి వెళ్ళిపోతారు. ఇచ్చేవ ఈ విధంగా శృతి వేదాలలో డిండిమం భేరి వేసి డంకా మోగించి వేదం జాగ్రత్తాది దశలలో పదార్థాలను ఆత్మ చూస్తుంది, కానీ వాటికి అంటుకోదని వేదాంతం ఉద్ఘోషిస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మ
इति ज्ञात्वा सर्वबन्धैः प्रमुच्यते। జాగ్రత్స్వప్నసుషుప్త్యాత్ జాగ్రత్త స్వప్నం సుషుప్తి మొదలైన వాటిలో గల ప్రపంచం యత్ ఆ ప్రపంచాన్ని ఏ చైతన్య ప్రకాశతే ప్రకాశింపచేస్తుంది తత్ ఆ బ్రహ్మ ఆ పరబ్రహ్మ స్వరూపం అహం నేను ఇది అని జ్ఞాత్వా తెలుసుకొని సర్వబంధై సకల బంధాల చేత ప్రముచ్యతే బాగా విడవబడుతున్న జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచాన్ని ప్రకాశింపచేసే బ్రహ్మమే తాను అని ఎవడు తెలుస్తుందో వాడికి సంసార బంధం అంటుకోదు అని కైవల్య ఉపనిషత్తు చెప్పిందిరా అబ్బాయి అని చెప్పి ఏక ఏవాత్మమంతవ్యు జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు జాగ్రత్త మొదలైన అవస్థాత్రయంలో ఆత్మ ఏక ఏ ఒక్కడనే మంతవ్యా తెలుసుకోవాలి. స్థానత్రయం వ్యతీతస్య స్థానత్రయం అవస్థాత్రయం వ్యతీతస్య వేరుపరచబడిన వాడికి పునర్జన్మ మరొక జన్మ న విద్యతే. అవస్థాత్రయంలో ఆత్మ ఒక్కడే. జాగ్రత్త సుషుప్తిలో స్వప్నాలు ఉన్నది ఆత్మ ఒక్కడి అని ఎవడికి తెలుస్తుంటాడు అలాంటి వాడు తిరిగి వాడికి తెలుసుకున్నవాడు మళ్ళా జన్మ లేదు మోక్షం. త్రిషుధామసు యద్భోగం భోక్తా భోగస్యద్భవేత్ ఏభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోకం సదాశివ. త్రిషు మూడైన ధామస్ ఇందాక చెప్పిన జాగ్రత్త స్వప్న సుషుప్తులలో యత్ ఏ భోగ్యమై అస్తి ఉందో భోక్త యహ ఎవడు కలడు అస్తి ఉన్నాడు భోగాన్ యత్ ఏ భవేత్ ఉంటుందో ఏభ్య వాటి కంటే విలక్షణమైన వేరైనటువంటి సాక్షి ద్రష్ట అయినట్టి సదాశివ ఎల్లప్పుడూ మంగళస్వరూపుడై అహం నేను చిన్మాత్ర చిద్రూపుణ్ణి. జాగ్రత్త మొదలైన అవస్థలలో క్రమంగా స్థూల రహస్య ఆనందరూపమైన ఏ భోగ్యం కలదో అలాగే విశ్వతైస ప్రాజ్ఞరూపుడైనటువంటి ఏ భోక్త ఉన్నాడు అలాగే ఆయా అనుభవ రూపమై ఏ భోగాలు ఉన్నాయో వాటి అన్నిటికంటే విలక్షణుడైనటువంటి ఏ చిద్రూపుడు ఉన్నాడు ఆ సాక్షి అయిన పరమాత్మ నిరతిశయ ఆనంద స్వరూపం చేత ఎప్పుడు మంగళస్వరూపుడవుతాడని ఆ పరమాత్మ నేనే అయ్యానని ముముక్షు అనేవాడు నిశ్చయించుకుంటాడని వేదం చెప్పిన మాట. ఏవం వివేచితే తత్వే విజ్ఞానమయ శబ్దిత చిదాభాసో వికారీయో భోక్తృత్వం తస్య శిష్యత్. ఏవం ఈ విధంగా తత్వే తత్వాన్ని వివేచితే సది వేరుపరచబడినది అవుతోందగా విజ్ఞానమయ శబ్దిత విజ్ఞానమయ శబ్దవాచ్యుడై యహ వికారి ఏ వికారి అయి చిదాభాసు అస్తి ఉన్నాడు తస్య వాడి భోక్తృత్వం శిష్యతే మిగుతు. ఈ రకంగా చక్కగా ఆలోచించ వికారం కల చిదాభాసుడే భోక్త అని అర్థమవు.
భావికోయం చిదాభాస శృతే అనుభవాద ఇంద్రజాల జగత్ప్రోక్తం తదంతఃపాచ్ఛయం తత. కనుక జగత్ ఇంద్రజాలం గారడీ వంటిదని ప్రోక్తం చెప్పబడి యత ఏ కారణం అయం ఈ చిదాభాసు తదంతతః ఆ జగత్తులలో చేరినవాడు కాడుగా తతః ఉంటాడు. అయః చిదాభాస్ ఈ చిదాభాసుడు శృతే వేదం వల్ అనుభవాద అనుభవించే మాయిక మిథ్యాస్వరూపుడు. ఆ మాయ చిదాభాస రూపంచేత జీవ ఈశ్వరుల ఇద్దరిని సృష్టిస్తోందని చెప్పి జీవేశాభాసతే భాసేన కరోతి అని చెప్పే వేదవాక్యం చేత అనుభవం చేత ఈ చిదాభాసుడు మిథ్యారూపుడవుతాడు. మిగతా విషయం రేపు.